వెల్కమ్ టు ఎన్ వెరైటీస్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన రెసిపీ కీమా దమ్ బిర్యానీ. కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. కీమా 1/2 kg తీసుకున్నాను, కారం, గరం మసాలా, ఇది దంచండి హోల్ గరం మసాలా, చెక్క, లవంగ, యాలక్కాయ, సాజీరా ఉంది ఇందులో, గరం మసాలా పౌడర్, పసుపు, పుదీనా, పచ్చిమిరపకాయలు, ఆయిల్, సాల్ట్, అల్లం వెల్లిగడ్డ పేస్ట్, ఆనియన్స్ దోరగా వేయించుకున్నాయి, బ్రౌన్ కలర్లో వేయించుకున్నవి, ఫ్రైడ్ ఆనియన్స్, పెరుగు. ఇప్పుడు ఎలా కలుపుకోవాలో చూద్దాం. ముందుగా మటన్ని ఒక బౌల్లో కలిపేసుకుందాం. మటన్ ఒక బౌల్లో వేసుకొని ఇందులో గరం మసాలా, పచ్చిమిరపకాయలు ఇలా ఏం చేసుకుంటే ఇంకా బాగుంటాయి, ఫ్రైడ్ ఆనియన్స్, గరం మసాలా పౌడర్, పసుపు, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ 2 టేబుల్ స్పూన్స్, పుదీనా కొంచెం, సాల్ట్ టేస్ట్కి సరిపడా, కారం 3 టేబుల్ స్పూన్స్. కారం ఎక్కువ తింటే ఇంకొంచెం కారం వేసుకోవచ్చు. దీని అంతటిని మనం బాగా కలుపుతాము. ఇందులో ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం ఆయిల్ కూడా వేసుకుందాం. ఆయిల్ వచ్చి మీకు ఒక 5 టీ స్పూన్స్ వరకు పడుతుంది. ఇందులో పెరుగు కూడా యాడ్ చేస్తున్నాను, 1 టీ కప్ పెరుగు. పెరుగు కొంచెం చిక్కగా ఉంది, మరి వాటర్లో ఉండకూడదు, ఇలా చిక్కగానే ఉండాలి. దీన్ని కూడా వేసి మనం మొత్తం కలిపేసుకుందాం. ఇలా కలిపేసుకొని మనం దీన్ని ఒక 1 అవర్ పక్కన పెట్టేస్తాం. మనం మటన్ని నానబెట్టుకుని పక్కన పెట్టేసుకున్నాం కదండి. ఇప్పుడు మనం రైస్ కూడా కడిగి ఇలా నానబెట్టుకోవాలి. నేను 1.5 గ్లాస్ రైస్ తీసుకున్నాను, నానబెట్టాను. ఇప్పుడు వేరే గిన్నెలో వాటర్ తీసుకొని ఎసరు పెడుతున్నాను. వాటర్ తీసుకొని వాటర్లో పుదీనా, చెక్క, లవంగ, యాలక్కాయ, కొంచెం సాజీరా, ఉప్పు వేసి వాటర్ని మరిగించుకోవాలి. ఎసరు బాగా మరిగిన తర్వాత రైస్ అందులో వేసుకోవాలి. ఇలా మనం ఎసరు మరిగిన తర్వాత బియ్యం వేస్తాం కదా, ఇది 50% ఉడికిన తర్వాత మనం ఫస్ట్ లేయర్ కింద ముందుగా ఉంచుకున్న మన మటన్లో వేసేస్తున్నాను. ఫస్ట్ లేయర్ ఒకటి వేసేసుకోవాలండి 50% ఉడికాక. ఎందుకంటే ఆల్రెడీ కింద పెరుగు ఉంటుంది కాబట్టి ఆ పెరుగుతోటి ఫస్ట్ లేయర్ ఉడికిపోతుంది. మనం పైన వచ్చేటప్పటికి మనం ఇది ఫుల్గా కొంచెం 90% ఉడికిపోయిన తర్వాత వేసుకోవాలి. 90% ఉడికిపోయింది. ఇప్పుడు నేను దీన్ని కూడా పైన వేసేస్తున్నాను, సెకండ్ లేయర్. దీన్ని ఇలా మొత్తం వేసేసుకున్నాక నేను స్టవ్ మీద పెడుతున్నాను.
కుక్ ఆన్ చేసుకున్నానండి. సిమ్లో పెట్టుకుంటున్నాను. ఇప్పుడు దీని మీద నేను నెయ్యి వేస్తున్నాను. ఇలా నెయ్యి వేసేసుకున్నాక దీన్ని లిడ్తో మనం కవర్ చేసేద్దాము ఆవిరిపోకుండా. దీన్ని మనం ఒక 15 మినిట్స్ సిమ్లో కుక్ చేసుకుంటే మన కీమా దమ్ బిర్యానీ రెడీ. ఫ్రెండ్స్, ఇప్పుడు మన బిర్యానీ అయిపోయింది. చూడండి, మన కీమా బిర్యానీ రెడీ. దీన్ని నేను ప్లేట్లోకి తీసి సర్వ్ చేస్తాను. ఇలా మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి, నాకు కామెంట్స్ పెట్టండి. ఇదిగో కీమా బిర్యానీ రెడీ. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.